బ్రేకింగ్ న్యూస్ మరో అంతర్జాతీయ సమ్మిట్ కు ముస్తాబైంది హైదరాబాద్. హెచ్ఐసిసి వేదికగా ఇవాల్టి నుంచి భారత సమ్మిట్ జరగనుంది. ప్రపంచ శాంతి, అహింస, పెట్టుబడులే లక్ష్యంగా సమ్మిట్ నిర్వహిస్తుంది. 2 రోజుల పాటు కొనసాగనున్న ఈ సమ్మిట్ కు 100కు పైగా దేశాల నుంచి దాదాపు 450 మందికి పైగా ప్రతినిధులు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక దాంతో హెచ్ఐసిసి పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. భారత సమ్మిట్ ద్వారా తెలంగాణకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు మంత్రులు. సమ్మిట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ వెంకట్, పెట్టుబడులే లక్ష్యంగా ఈ సమ్మిట్ నిర్వహించడం మనం చూస్తున్నాం. ఎవరెవరు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది, ఇక ఎటువంటి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందంటారు వెంకట్? రత్న, హెచ్ఐసిసి వేదికగా గ్లోబల్ సమ్మిట్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం హెచ్ఐసిసి దగ్గర ఉన్న మొత్తం ప్రతినిధులు కూడా దాదాపు ప్రతినిధులందరూ కూడా దాదాపు 450 మంది ప్రతినిధులు కూడా ఒక్కొక్కరు ఈ సమ్మిట్కి వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే మంత్రులు కావచ్చు, అట్లనే కాంగ్రెస్కి సంబంధించిన నేతలు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. మొత్తం కూడా ప్రతినిధులు వివిధ దేశాల నుంచి వస్తున్నటువంటి ప్రతినిధులందరినీ కూడా మొత్తం కూడా పోలీసులు చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్యలో లోనికి వదులుతున్నటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. మొత్తం ఇవాళ దాదాపుగా ఒక 4 అంశాల మీద ఇవాళ సమ్మిట్లో చర్చ జరిగేందుకు మొత్తం ప్లాన్ చేసినటువంటి నేపథ్యం ఉంది. జెండర్ జస్టిస్ అండ్ ఫెమినిస్ట్ ఫ్యూచర్, అట్లనే ఫ్యాక్ట్స్ అండ్ ఫెసిటిజన్ కౌంటరింగ్ డిస్క్రిమినేషన్, యూత్ పాలిటిక్స్ అండ్ టుమారో, అట్లా 4 అంశాల మీద ఇవాళ చర్చ జరుగుతుంది. ఇందులో వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి డెలిగేట్ అంతా కూడా దాని మీద మాట్లాడేందుకు కూడా మొత్తం ఒక ఇవాళ షెడ్యూల్ అంతా కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఇక మధ్యాహ్నం తర్వాత ప్లీనరీ సెషన్ ఉంటుంది. ప్లీనరీ సెషన్కి ఇటు శ్రీధర్ బాబుతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, అట్లనే మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, అట్లనే వీళ్ళందరూ కూడా ముఖ్య నేతలందరూ కూడా ఈ ప్లీనరీ సెషన్లో హైదరాబాద్కు సంబంధించిన ఏదైతే హైదరాబాద్ డిక్లరేషన్ కూడా చేసే అవకాశం అయితే ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇవాళ షెడ్యూల్ మొత్తం కూడా మధ్యాహ్నం తర్వాత నేతలు రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే రాబోతున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో ఏదైతే ఈ సబ్మిట్ ముఖ్య ఉద్దేశం, ఇది తెలంగాణను ఒక గ్లోబల్ రాష్ట్రంగా ప్రపంచ దేశాల సరసన నింపేందుకైతే ఈ గ్లోబల్ సమ్మిట్ ఉపయోగపడుతుంది అనేది అయితే రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. అట్లనే ఏదైతే గతంలో ఆలినోద్యమం ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిగా ఈ సమ్మిట్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శాంతి, అహింస, అట్లనే న్యాయం, ఆర్థిక సమానత్వం అనే అంశాల మీద ఈ సమ్మిట్ ఏర్పాటు చేసింది. వివిధ దేశాల నుంచి కూడా మొత్తం 100 దేశాలకు పైగా ప్రతినిధులను ఆహ్వానించింది. అందరూ కూడా ఇక్కడ ఒక ప్రగతిశీల ఐక్య వేదికగా ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లనే పెట్టుబడులు కావచ్చు, అట్లనే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు క్రోనీ క్యాపిటలిజం మొత్తం ప్రపంచాన్ని ఒక భూతంగా ఆవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వేదిక ఒక మొత్తం కూడా ప్రపంచానికి ఒక శాంతి కావాలి అనే ఒక మెసేజ్ అయితే ప్రపంచ దేశాలకు ఇచ్చేందుకు కూడా ఉపయోగపడుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తున్నటువంటి ఉంది. ఎందుకంటే పెట్టుబడి క్రోనిక్ క్యాపిటలిజం మొత్తం కూడా ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక అసమానతలే కాదు, 2 దేశాల మధ్య యుద్ధాన్ని కూడా నెలకొల్పుతున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తం కూడా దేశాలే కాదు, ఇటు రాష్ట్రాలు కావచ్చు, మనుషుల మధ్య కూడా ఆర్థిక అసమానతలు ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది యుద్ధాలు కాదు, శాంతి కావాలి, హింస కాదు, అహింస కావాలి అనేది కూడా ఈ వేదిక నుంచి చర్చించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం సామాజిక, ఆర్థిక అసమానతల లాంటి అంశాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ వేదిక నుంచి చర్చించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రపంచానికి కావాల్సింది శాంతి కావాలి. కాబట్టి దీని మీద ఈ వేదిక ఒక వేదిక కావాలి ప్రపంచ దేశాలకు అనేది కూడా చాలా స్పష్టంగా ఈ వేదిక నుంచి సందేశం ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకు వచ్చే ప్రతినిధులకు అంతా కూడా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి విజువల్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. దాదాపు 450 మందికి పైగా మొత్తం ప్రతినిధులు వస్తున్నారు. మొత్తం 100 దేశాల నుంచి వస్తున్నటువంటి నేపథ్యం. మొత్తం కూడా కేవలం ప్రగతిశీల ఐక్య వేదిక ఎవరైతే ఉన్నారో అట్లాంటి వారిని కూడా ప్రత్యేకంగా కమ్యూనిస్టు దేశాల నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారు. క్యూబా, రష్యా, ఇట్లా చైనా, వియత్నాం
ఇట్లాంటి వెనిజులా ఇట్లాంటి కమ్యూనిస్టు దేశాల నుంచి కూడా కొంత కీలక నేతలు ఇక్కడికి రాబోతున్నారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆలినోద్యమంలో జవహర్లాల్ నెహ్రూ తీసుకున్నటువంటి ఏవైతే విధానాలు ఉన్నాయో ఆ విధానాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ వేదిక నుంచి ఈ వేదిక నుంచి ప్రపంచానికి ఒక శాంతి జరిపించాలని, అట్లనే తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఇవాళ నిలపాలన్నదే ప్రధాన లక్ష్యంతో ఈ సమ్మిట్ ఏర్పాటు చేసినట్టుగైతే ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తం కూడా ప్రతినిధులందరూ కూడా లోనికి వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. పోలీసులు కూడా చాలా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఎక్కడికక్కడ కూడా ఇటు పోలీసులు కావచ్చు ప్రతినిధులను కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళందరినీ లోనికి వదులుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ కూడా ఒక్కొక్కరు వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అన్న వంశాన, ఇక మనతో పాటు కాంగ్రెస్ పార్టీ వంశీచందర్ రెడ్డి గారు ఉన్నారు. అన్న ఏం చెప్తారు? ఈ వేదిక నుంచి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేశారు, ఏం చెప్తారు? బేసిక్గా తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గొప్ప ఆలోచన పరులందరూ కూడా దాదాపు 100 దేశాల కన్నా ఎక్కువ నుంచి 450 మంది అంతర్జాతీయ ప్రతినిధులు మన రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రంలో ఈ భారత్ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు. ప్రపంచంలోనే, దేశంలో కాదు ప్రపంచంలోనే ఇన్ని దేశాల నుంచి 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి పాల్గొనడం ఇది మొట్టమొదటిసారి. అది తెలంగాణ రాష్ట్రంలో మన హైదరాబాద్లో జరగడం నిజంగా ప్రతి ఒక్క తెలంగాణ వాసుడికి గర్వకారణం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో సామాజిక న్యాయం ఎట్లా ఉండాలనేది దేశానికే కాదు ప్రపంచానికి కూడా చాటి చెప్పే పరిస్థితులలో ఇవాళ ఎస్సీ వర్గీకరణ కానీ బీసీ కులగణన కానీ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. ఏ సామాజిక న్యాయం కోసం తెలంగాణ రాష్ట్రం పాటుపడుతుందో ఆ భావాలని, ఆ విలువలని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందే విధంగా ఈ భారత్ సమ్మిట్ మనకు దోహదపడబోతుంది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రతినిధులందరూ కూడా ఇవాళ రేపు అనేక చర్చల్లో పాల్గొంటారు. ఈ భారత్ సమ్మిట్ పూర్తయిన తర్వాత ఏ సామాజిక న్యాయం తెలంగాణ రాష్ట్రం పాటుపడుతుందో దాన్ని ప్రపంచవ్యాప్తంగా అమలుపరిచే విధంగా ఈ ప్రతినిధులు దోహదపడతారు. మన రాష్ట్రానికి, మన పట్టణానికి ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది వచ్చే పరిస్థితుల్లో నేను తెలంగాణ వాసిగా గర్వపడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే ఈ యొక్క సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టి ఆ యాత్రలో తీసుకున్నటువంటి నిర్ణయం బేసిస్ మీద తెలంగాణ రాష్ట్రంలో ఈ సామాజిక న్యాయానికి అత్యధిక పెద్దపీట వేయడం జరిగింది. వారు కూడా వచ్చి అంతర్జాతీయ ప్రతినిధులతో పాటు పాల్గొనబోతున్నారు, వారి సందేశం కూడా ఇవ్వబోతున్నారు. సో ఇవాళ తెలంగాణ అంటే ఏంది, తెలంగాణ దేశంలో నెంబర్ 1 రాష్ట్రం అంటున్నాము. ఈ తెలంగాణ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్ళే విధంగా ఈ భారత్ సమ్మిట్ దోహదపడుతుంది. ఇది ప్రపంచ ముఖ చిత్రం పైన తెలంగాణ నిలబెట్టడమే లక్ష్యంగా ఈ భారత్ సమ్మిట్ ఉండబోతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కొక్కరు ప్రతినిధులు అయితే వస్తున్నారు. మొత్తం 100 దేశాల పై నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే మరి ఒక దిశపట్లోనే ఈ సమ్మిట్ ప్రారంభం కాబోతుంది. ప్రతినిధులందరూ కూడా ఒక్కొక్కరు వస్తున్నటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.